అనేది చూడాలి. రైట్. జీవిరెడ్డి గారు, ఇది ఈనాటి పోరాటం కాదు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా పోరాడుతూనే ఉన్నారు. ఒక అసహాయత, వెళ్ళగక్కడము, ఆక్రోశాన్ని వెళ్ళగక్కడము, ఇదే తప్ప ఏం చేయలేకపోయారు. అంటే ఇవాళ ఒక 6 ఎస్పీలని ఒక జస్ట్ పెన్ స్ట్రోక్తో ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పడేసింది. అంటే ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, నలిగిపోయిన వాళ్ళు కానీ ఎంత బాధపడి ఉంటారు. ఏం చేయలేక ఊరుకున్నారు, బాధపడి మనలో మనమే బాధపడదాం అనే ఒక దీంతో. అంటే ఇన్నాళ్ళ దాన్ని ఎవరు సరిదిద్దాలి అని అంటే దానికి ఆన్సర్ ఉండదు. రైట్. ఇప్పుడు వీళ్ళంత మార్చారు కదా, ఈ మార్చిన దానివల్ల ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు సిస్టంలో, ఎలక్షన్స్ దీనికి? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఒంగోలు ఎస్పీ అంటాడంట, నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించుకుంటాను, బీజేపీ కానీ ఇంకొకరు కానీ మమ్మల్ని ఏం చేయలేరు, ఎవరు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, ఎన్నికలు అయిపోయిన వరకు మేమే ఉంటాం, మీరు తాట తీస్తాం ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తే. ఇది వారు పంపిన మెసేజ్ పోలీసులలో కావచ్చు, లేకపోతే మిగతా క్యాడర్ కావచ్చు, టీడీపీ క్యాడర్ కావచ్చు, లేకపోతే జిల్లాలో. ఇది వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది, నేను విన్నది కాదు, డైరెక్ట్గా జిల్లా నుంచి తెలిసింది. అదేవిధంగా పల్నాడు ఎస్పీ కూడా ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు వేటాడారు. అసలు టీడీపీ వాళ్ళు జెండా కట్టినా తప్పే, అవును, వాళ్ళు మాత్రం మైకులు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంత రచ్చయం చేయొచ్చు, మనుషులను పడుకోబెట్టి కుతికల కోసి కూడా చంపుతారు. ఆ చంద్రయ్య గారిని అయితే మాచర్లో ఉదయం 7:30 కుతిక కోసి చంపితే దిక్కులేదు, అంత అరాచకం చేశారు. ఇదన్నీ కళ్ళ ముందు. మొన్నటికి మొన్న మా పక్క నియోజకవర్గం గిద్దలూరులో అతను టీడీపీ సభకు వచ్చాడని చెప్పేసి, ఆ రోజు 17వ తేదీ సభకు వచ్చాడు, మునేని 17వ తేదీ సభకు వచ్చాడని చెప్పేసి గొడ్డలతో నరికి చంపారు సార్, పడుకోనున్న వ్యక్తిని. ఆ ఎస్పీకి ఏం చేయలేనట్టుగా ఉంటాడు. అంటే ఎలా జరుగుతాయి నీకు? అంటే ఏ స్థాయిలో, ఇది చిన్న చిన్న సంఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ స్థాయిలో వీళ్ళు ఎస్పీలు బిహేవ్ చేస్తూ మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, వాళ్ళు మాత్రం మనుషులను చంపినా కూడా, గొడ్డలతో నరికినా, పడుకోబెట్టి గొంతులను కోసినా కూడా దిక్కులేదు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి గారే ఒక దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి గారు సాక్షాత్తుగా వారి సభలో పక్కన కూర్చోబెట్టుకుంటే ఇక ఎస్పీలు వీళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి చర్యలకే పాల్పడతారు. సో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈరోజు ఎన్నికల కోడ్ రావడంతో ఈరోజు వాలంటీర్స్ని విధుల్లో పాల్గొనొద్దని చెప్పడం కావచ్చు, లేకపోతే ఈరోజు ఎస్పీలను కానీ ఐఏఎస్లు కానీ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఎన్నికల వచ్చినాయి కాబట్టి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్స్ని తప్పించిన దానికి 2 రోజుల నుంచి బ్రహ్మాండం బద్దలైనట్టు గోల చేస్తారు. మరి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లను తప్పించారు కదా, ఇప్పుడు కూడా చెబుతారా? వీళ్ళు శాంతి భద్రతలను కాపాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఓరవలేక తప్పించాడని పోయి ప్రచారం చేస్తారు. వీళ్ళు అంత అడ్డగోలు ప్రచారాలకి అంత అడ్డగోలు దిగారు. ఈరోజు తప్పించాల్సింది వీళ్ళని కాదు, ముందు హైరార్కీలో డీజీపీని సిఎస్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈరోజు సిఎస్ గారు మీరు ఆలోచించండి, 2021 ఆగస్టు 16వ తేదీ నుంచి మీరు జీవోలు పెట్టట్లేదు. ఎందుకు? మీరు దొంగ బుద్ధి లేకపోతే ఎందుకు బయట పెట్టరు? మీరు దొంగ బుద్ధి ఉండబట్టి ఏం విక్రయం సార్? దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు జీవోలు పెడుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నొప్పి ఏంటి? 2021 ఆగస్టు 16వ తేదీ నుండి అండి జీవోలు బయట పెట్టలేదు. ఏం చేస్తుండండి చీఫ్ సెక్రటరీ గారు? ఇంకేంటి? లోకేష్ గారు చెబుతారు జీవీ రెడ్డి ఆయన మంచోడు, నాతో పని చేసినప్పుడు అంటాడు. ఏం మంచితనము నీ మంచితనము? నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన వ్యక్తివి. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ వర్ ద హెడ్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టుంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా దిక్కు లేదు. కంటెంప్ట్ అయినా పోయి చేతులు పెట్టుకొని నిలబడతారు. కానీ ఇక్కడ మాత్రం జైలుకు పంపిస్తానన్నా కూడా బతిలాడుకొని జడ్జి నన్ను వద్దంటారు తప్పితే, లేకపోతే కంటెంప్ట్ అయినా జీవోలు అయితే బయట పెట్టరే. అంటే మీరు ఆలోచించండి అబ్బా టీవీ చూసేవాళ్ళు, వీళ్ళు దొంగ బుద్ధులు దొంగ పనులు చేసేవాళ్ళు కాకపోతే ఎందుకు? ఇప్పుడు మన డబ్బులు అవి, మన డబ్బులని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టిన నేపథ్యంలో జీవోలు ఇస్తారు. ఎందుకు బయట పెట్టరు జీవోలు? ఒకవేళ బయట పెట్టిందని మేము ఏదైనా టీడీపీలో రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తే మీరు చెప్పడానికి అవకాశం ఉంది, అది తప్ప ఒప్పు అన్నది. ఎందుకంటే జీవో ఎవరు మార్చలేదు కదా, ఎందుకు బయట పెట్టరు? వీళ్ళు ఎలా మంచివాడు అవుతాడు? ఈయన చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ కూడా మెతక మంచోడు. ఏం మంచి కొతుకలు చంపుతా అంటే మనుషుల్ని నువ్వు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయవు, కనీసం మెమో ఇవ్వవు నువ్వు ఎస్పీకి. నువ్వేం డీజీపీవి? మీరేం డీజీపీ గారండి? ఒక సంఘటన 2 సంఘటనలు జరిగినాయంటే
ఓకే, ఇంత రాష్ట్రం మీద వెంకటకృష్ణ గారు ఒప్పుకుంటాం. అవును. ఎంత ఇన్స్పైట్ ఆఫ్ పోలీసులను కూడా మనం బ్లేమ్ చేయలేం. ఉమ్, ఎస్ఐని కానీ, సిఐని కానీ, డిఎస్పీని, ఎస్పీని మనం బ్లేమ్ చేయలేం. 1-2 సంఘటనలు జరుగుతుంటాయి. దానికి ప్రతిదానికి మేము పోలీసు వాళ్ళని బ్లేమ్ చేయలేం ఎవరైనా సరే. కానీ పని కట్టుకొని రేపు చంపుతారని చెప్పి చంపుతుంటా కూడా, నన్ను చంపుతారని పోలీస్ స్టేషన్లో పోయి చెప్పొచ్చినా కూడా నువ్వు పట్టించుకోకుండా ఆ మనిషిని చంపిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాము. ఏంది నువ్వు తీసుకుంటే చర్యలు చంపిన తర్వాత? అరే చంపుతారని చెప్పిన తర్వాత కూడా నువ్వు చర్యలు తీసుకోకపోతే ఇంకేం చేయాలి?